ప్రజలు కూడా చాలామంది రోడ్ షోకి ఇరువైపులా కూడాను ప్రజలు వచ్చి ఉన్నారు. వాళ్ళందరికీ కూడాను కూటమి నేతలు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఏదేమైనాను ఈ బహిరంగ సభ ద్వారా 2,00,000 కోట్లకు విలువైన ప్రాజెక్టులకు సంబంధించి శంకుస్థాపనలు జరుగుతున్నాయి. ఇదంతా విశాఖకు అలాగే రాష్ట్రానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇవన్నీ కూడాను అమల్లోకి వచ్చిన తర్వాత ఇవన్నీ ప్రాజెక్టులన్నీ పూర్తి అయిపోయిన తర్వాత అయితే విశాఖలో పెద్ద ఎత్తున ఉపాధి ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయని యువత కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. అందువల్ల ప్రధాని పర్యటన అంతాను కూడా ఎంత ఆసక్తిగా గమనిస్తున్నారు. కేవలం విశాఖ వాసులు ఉత్తరాంధ్ర వాసులే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ కూడాను ప్రధాని పర్యటనను ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నారు. ప్రధాని బహిరంగ సభలో ఇంకేం వరాలు జల్లులు కురిపిస్తారో అని కూడాను ఎంతో ఆశగా చూస్తున్నారు. అలాగే రోడ్ షో అనంతరం కూడాను బహిరంగ సభ ఉంటుంది. బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. అక్కడే సుమారు 2,00,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు సంబంధించి శంకుస్థాపనలు ఉంటాయి. మొత్తం మీద చూస్తుంటే ఈ పర్యటన అత్యంత ప్రతిష్టాత్మకంగాను కూటమి నేతలు అందరూ కూడాను తీసుకున్నారు. పర్యటన ఎలాగైనా విజయవంతం చెయ్యాలని కృతనిశ్చయంతో ఉన్నారు. గత 10 రోజుల నుంచి కూడాను అన్ని రకాలమైన సమావేశాలు అన్ని మీటింగులు కూడా పెట్టుకున్నారు. మరి కాసేపట్లోనే మనం చూడొచ్చు వెహికల్స్ కూడా వస్తున్నాయి. ప్రధాని ఈ రోడ్డు మార్గం ద్వారానే వస్తారు. వెహికల్స్ ఒక్కొక్కటి కూడా వస్తుంది. నరేంద్ర మోదీ వచ్చే రూట్ ఇదంతాను. అందరూ కూడా వెళ్తున్నారు. క్లియర్గా మనకి కనిపించారు మోదీ ప్రధాని కనిపించారు. అలాగే మన కాసేపు అలాగే మరి కాసేపట్లో ఈ జంక్షన్ నుంచే కూడా రోడ్ షో ప్రారంభమవుతుంది. అక్కడ నుంచి కూడా ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్కి వెళ్తారు. సుమారు అక్కడి నుంచి కూడా ఒక 10 నిమిషాల పాటు రోడ్ షో కంటిన్యూ అయిన తర్వాత బహిరంగ సభలో మాట్లాడతారు. అనంతరం కూడాను భువనేశ్వర్కి వెళ్తారని కూడా తెలుస్తుంది. ఏదేమైనా కూడా ఇక్కడ బహిరంగ సభకు ఏర్పాట్లన్నీ కూడా కూటమి నేతలు చేశారు. మరి కాసేపట్లో ఇక్కడ నుంచి రోడ్ షో ప్రారంభం కానుంది. శ్రీనివాస్. రామకృష్ణ, 2,00,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ప్రధాని మోదీ పర్యటన చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సో సభను కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో పీఎంకు స్వాగతం పలికేందుకు ఐఎన్ఎస్ డ్యాగా వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారని చెప్తున్నారు. సో ఎటువంటి ఏర్పాట్లు చేశారు? అవును, అంటే ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే 2,00,000 కోట్లకు విలువైన సంబంధించిన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తున్నారు కాబట్టి మొత్తం మీద కూటమి నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే దీనికి తోడు కూడా 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించిన తర్వాత తొలిసారిగా ప్రధాని వచ్చారు.